బలిపీఠాలు మండాలి, బలిపీఠాలు పాడవకూడదు. క్రైస్తవ పాలనలో చూస్తున్నప్పుడల్లా దేవుని గురించిన విశేషమైన మాటలు వినబడుతున్నాయి, కానీ బలిపీఠాలు పాడైపోతున్నాయి. బలిపీఠాలు పాడైపోతున్నాయి. బలిపీఠాలను కాపాడుకోండి. మన గ్రామం రక్షణ కొరకు దేవుడు ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు. బలిపీఠం ఏర్పాటు చేశాడు. ఆ బలిపీఠం మీరు చూడండి. అసలు మనుషులు వాహనాల ద్వారా ప్రయాణం చేయని ప్రాంతాల్లో కూడా మందిరాలు ఉన్నాయి. నేను పొలాల చెరువు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళాను. ఒక ప్రాంతానికి వెళితే అసలు కారు కానీ బండి కానీ వెళ్ళడానికి ఇల్లేదు. అక్కడ ఆపి నడుచుకుని పోయాం. జస్ట్ మహా అయితే ఒక 6 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ చర్చి ఉంది. ప్రతి ప్రాంతంలో బలిపీఠం కట్టబడుతుంది. ఎందుకో తెలుసా? కర్మేలు పర్వతం మీద ఏలియా బలిపీఠను సరిచేశాడు. అగ్ని దిగి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పాడైపోయిన బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠాలు సరిచేయబడ్డాయా? దేవుని అగ్ని దిగితే ప్రజలు కేకలు వేస్తారు, యేసే దేవుడు, యెహోవాయే దేవుడు. కేకలు వేస్తున్నారు ప్రజలు. ఏమని తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. పాడైపోయిన బలిపీఠాలు కట్టబడాలి. బలిపీఠం లేని ప్రాంతాలు లేవు. ఒక దైవజనుడు పాడతాడు, సువార్త అందని ఊరు ఉండకూడదు, సువార్త అందని ఊరు ఉండకూడదు, మందిరాలు లేని ప్రాంతాలు అస్సలు ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను వచ్చే ఒక రోజున నేను సడన్ చాలాసార్లు ఈ ఊరు వచ్చాను, కానీ ఒక రోజున ఈ రూట్ కొని తీసుకొచ్చాను. అవతల కాలనీ. తమ్ముడు ఇదేంది ఇక్కడ కాలనీ ఉన్నడుకుంది, ఇక్కడ చర్చి ఉందని అడిగా. లేదన్నా, ఇక్కడ 2 కుటుంబాలు అటు వస్తాయని. ఏదైనా పరిచర్య ప్రారంభించవచ్చు అంటే, లేదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే, సరే వద్దులే, మీరు ఇబ్బంది పడకూడదు, పరిచర్య జరుగుతుందిగా. అక్కడ నిలబడి ప్రార్థన చేసి, నేను దేవుని ఎదురు చెబుతున్నాను, అక్కడ నిలబడి ప్రార్థన చేశా. 3 సంవత్సరాల తర్వాత ఈయన నాకు ఫోన్ చేశాడు. నేను అదే ప్రాంతంలో సేవ చేస్తున్నాను. నేను సంతోషించా, నేను ఆనందించా. నేను చేయకపోయినా అక్కడ దేవుడు ఒక సేవకుడు నిలిపాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, మందిరాలు లేని ప్రాంతాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో మందిరాలు మూయబడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో మందిరాలు మూయబడి ఉన్నాయి. మందిరాలు మూయబడకూడదు, మందిరాలు మూయబడకూడదు. మందిరాలు తెరబడి ఉండాలి, ఆత్మల రక్షణ జరగాలి. ఎన్ని మందిరాలు ఉన్నా, ఏ పరిచర్య జరుగుతున్నా, ఎవరి ద్వారా దేవుడు రక్షించాలనుకుంటున్నాడో వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు చేస్తానుంటాడు. వీళ్ళందరూ కూడా పరలోకానికి వారసులుగా మారుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చెప్పేది యేసు గురించే, ఈయన చెప్పేది యేసు గురించే, ఈయన చెప్పేది యేసు గురించే, ఈయన చెప్పేది యేసు గురించే. కానీ ఐక్యతను పాడు చేసి అనాలోచిత ఆలోచనలు హృదయాలను ఏలితే మాత్రం గందరగోళం అయిపోతాయి. ఆ పరిస్థితులు ఉండకూడదు. నేను మా ఊరు కోసం ప్రార్థన చేస్తున్నాను, గోవిందపురం కోసం. దాదాపు 10 సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల సేవకులు సంవత్సరంకి ఒకసారి పొలాల్లో స్థలం తీసుకొని సంఘాలన్నీ ఒకసారి కూడుకొని సేవకులు అందరూ ఒకసారి కూడుకొని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. దేశ రక్షణ కోసం పక్కన పెట్టు, కనీసం గ్రామ రక్షణ కోసం చేద్దాంగా. ఈ గ్రామాన్ని గురించి లెక్క ఎవరిని అడుగుతాడు? ఈయన అడుగుతాడు అంతే. మేము వెళ్ళి సర్వీసింగ్ పాయింట్ పెట్టి పోయే వాళ్ళమే. బండి ఏమైనా రిపేర్ ఉంటే పెద్ద మేస్త్రి వస్తాడు బాగు చేయడానికి, వేసి పోతాడు అంతే. బండి నడవాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సర్వీస్ సెంటర్ 3 రోజులు అక్కడ అయిపోయింది సర్వీసింగ్. ఈరోజు ఎడవుద్ది, రేపు ఆడు కూడా అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సర్వీసింగ్ పాయింట్ అనమాట. బళ్ళు కొంచెం బుర్ర అంటుంటాయి, వాటి కొంచెం రిపేర్ చేసి లైన్లో పెట్టామనుకోండి, ఇంజిన్ ఆయిల్ మార్చడం, కొంచెం రిపేర్ బండి తీసి పక్కన పెట్టడం చేస్తే వాళ్ళకి లైన్లో పడతారు బళ్ళు. ఇక ఆదివారం క్రమంగా ఆగకుండా బండి సాగుద్ది, ఆగకుండా బండి మందిరం సాగుద్ది. బలపడతాడు, క్షేమాన్ని చూస్తాడు, నలుగురు దేవుని గురించి చెప్తాడు, రక్షణ వార్త ప్రకటిస్తాడు. నలుగురి తన ద్వారా రక్షింపబడే అవకాశాలు కలుగుతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. గోవిందపురం నన్ను అడుగుతాడు లెక్క. నా ఆశ, నా ప్రార్థన, నా చివరి రోజుల్లోనైనా ఆ 10 సంఘాల సేవకులు మేమందరం ఒకచోట కూడుకొని ప్రశాంతంగా సంఘాలన్నిటికి సమకూర్చు, వేసవకాలం ఖాళీగా తిన్నదరక ఊసిపోక రోడ్డు మీద కూర్చొని మాట్లాడ తప్ప ఏముంది మనకు చెప్పండి? ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఇక పనులేమి లేకపోతే పల్లెల్లో ఏం గోలండి, ఏం నసండి, ఎల్లమ్మ గురించి పొల్లమ్మ గురించి అందరి గురించి ఇక చూసుకో, పొలాలు వేసుకోవడమే.
పొలాలు వేసుకోవడమే అంతే, తగలబెట్టడమే. ఇదే గోల, ఇదే నాస. ఎలక్షన్లు వచ్చినారు గందరగోళం 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 గందరగోళం. ఒక చోట స్వార్థ కోవడానికి వెళ్తే, అన్న మా ఊర్లో సైకిల్ చర్చి ఉంది, ఫ్యాన్ చర్చి ఉంది. ఏంద్రా యేసుప్రభు చర్చి లేదంటే సైకిల్ చర్చి ఫ్యాన్ చర్చి ఎదురా? సైకిల్ వాళ్ళు అందరూ దానికి పోతారన్నా, ఫ్యాన్ వాళ్ళు దీనికి ఎంత పోతారన్నా? అబ్బో వీళ్ళు పరలోకం పోయే రకం కాదా ఇదంటే? నిజం, నేను చెప్తున్నాగా, వాళ్ళ పరలో గమని కూడా పోయే అవకాశాలు లేవు. కులాలకి ప్రాంతాలకి మా కుల సంఘం ఇది, మా ప్రాంత సంఘం ఇది. బైబిల్ చెబుతుంది ఇది యేసుక్రీస్తు మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుల సంఘాలు, ప్రాంతీయ సంఘాలు, మా కులం అండి ఇది, పాస్టర్ గారు మా కుల పోడండి, అందుకని మేమందరం పోతామండి. కుల సంఘాలు ఇవే పరలోకం పోయే అవకాశాలు లేవు. ఎక్కడ మిగిలిపోవడమే, విడబడ్డమే. మనందరం యేసు రక్తంలో కడగబడితే మనకంటూ ఏ భేదం కనబడకూడదు. యేసుని స్వచ్ఛందంగా ఆరాధించే వ్యక్తులుగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా విచిత్రం అన్న, చాలా మంది ప్రార్థనకి వెళ్ళరన్నా. ఎలక్షన్లు వస్తే చర్చిలు కొద్ది రోజు మూసేస్తారట. 144 సెక్షన్ పడిపోద్దంట. గందరగోళం గందరగోళం. నువ్వు కూడా ఏదైనా కుదిరి పెట్టన్నాడు. అయ్యా ఈ చర్చి ఆ చర్చి అండి, నేనే ఏ చర్చి పెట్టాలరా అయ్యా? నా వల్ల కాదయ్యో, నేను అసలే బలహీనుడిని, వీళ్ళు దెబ్బకి ఎగిరిపోతాను రా అయ్యా. నాకు వందనాలు, నీ వందనాలు అయ్యా. నేను ప్రార్థన చేస్తా, దేవుడు సాయం చేస్తాను, అంతేగాని ఇటువంటి ప్రాజెక్టులు పెట్టమని నన్ను అడగద్దు. విచిత్రం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుని సమాధానం అనుకుంటున్నా కాక. ఈ 3 రోజులు నాకున్న హృదయంలో భారం ఒకటి. నేను మోకరించి ప్రార్థించిన, నిలబడి ప్రార్థించిన, బలిపీఠం ఎక్కిన ఒకటే, ఈ ప్రాంతం యేసుకు సొంతం అవ్వాలి, యేసుకు సొంతం అవ్వాలి. ఇదే ఆశ. చేసిన ప్రయాస తగిన ప్రతిఫలం కనబడితే చాలు. ఒక్కలన్నా ఈ సువార్తల ద్వారా, ఈ మాటల ద్వారా కదిలించబడి మీ కుటుంబాలు కట్టుకోండి. ఈ కుటుంబ ఆశీర్వాద కోటానికి వచ్చావు. కుటుంబాన్ని కట్టుకో, పిల్లల్ని కట్టుకో, భర్తను మార్చుకో, భార్యను మార్చుకో, పిల్లల్ని మార్చుకో. ఏడువు దేవుని దగ్గర. ఎంతగా ఏడవాలో అంతగా ఏడువు. నీ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నుంచి నీ పిల్లలు పరలోకానికి కొట్టుకొని పోదురుగాక.